ఈ రోజు నేను చూశాను 2 సంఘటనలు. నిన్న ముఖ్యమంత్రి పైన దాడి చేస్తే రాయి పడితే అది కూడా చీకట్లో గులకరాయి. అర్థమైన తమ్ముడు, చీకట్లో గులకరాయి. ఇప్పుడు పడింది ఎలుగులో రాయి. అవునా కాదా? అవునంటే చెప్పండి మీరందరూ. అంటే కరెంటు ముఖ్యమంత్రి పోతా ఉంటే కరెంటు ఉండదా? ఏంటి డ్రామా? ఎవడికి నేర్పిస్తావు డ్రామా? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశా. నువ్వు పేగు లెక్కేస్తే ఆవులిస్తే నీ పేగులు లెక్కేస్తా నేను. నాకు రాజకీయాలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి? నీకు ప్రజలు రావడం లేదు, రారు. నువ్వంటే అసహించుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు నిన్ను వదిలించుకోవాలని బాధితులంతా ఒకటి అయిపోయారు. అందరం బాధితులమే. ఈ రాష్ట్రంలో నేను కూడా బాధితుడినే. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మా తమ్ముళ్ళు బాధితులే. ఇక్కడ ఎమ్మెల్యే శ్రీనివాసరావు బాధితుడే, శ్రీనివాస్ బాధితుడే, భరత్ కూడా బాధితుడే, మీరు బాధితులే. నిన్నే ఇక్కడ చూశారు రాధిక, ఒక అమ్మాయి విడో, సింగిల్ గా ఉంటుంది, ఒక అమ్మాయి ఉంటుంది ఆ ఇంట్లో. ఆ అమ్మాయి ఇంటి పైన ఏదో డిస్ప్యూట్ ఉంటే నాకు పట్టా ఇప్పిస్తాడంటే ఆ వార్డు ప్రెసిడెంట్కి సుభాష్ అనేవాడు డబ్బులు ఇస్తే చేస్తా అన్నాడు. డబ్బులు ఇచ్చింది. డబ్బులు ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంటి పక్కన జాగా ఉంటే దాన్ని కొట్టేయడానికి ప్లాన్ చేశాడు. ఆ అమ్మాయి అడ్డపడింది. ఇది ఎక్కడ న్యాయమని. అడ్డపడితే పెట్రోల్ పోసి తగలబెట్టడానికి ప్రయత్నం చేస్తారా మీరు? ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. బెదిరిస్తే భయపడరు. ఇప్పుడు నువ్వు బెదిరిస్తే తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. వినకపోతే తిరిగి తిరిగి తరిమి తరిమి మిమ్మల్ని చేసే పరిస్థితిలో ప్రజలు వచ్చేసారు. అవునా కాదా అని అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా లేదా? మీరు కాపాడుతారా లేదా? ఇది నా ఒక్కడి బాధ్యత అని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరి బాధ్యత అని అడుగుతున్నా. బీజేపీ ఒక పార్టీ బాధ్యత అని అడుగుతున్నా. మేము అందుకే చెప్పాం, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, ఉన్మాది నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ పిల్లల భవిష్యత్తును కాపాడాలి. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు.